రైట్గా ఏపీలో అంగన్వాడీ కార్యకర్తలు సిబ్బంది సమ్మెను విరమించారు. ప్రభుత్వంతో సోమవారం అర్ధరాత్రి వరకు జరిపిన చర్చలు ఫలించడంతో మంగళవారం నుంచి యథావిధిగా విధుల్లోకి వెళ్లనున్నారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అధికారులతో కలిసి అంగన్వాడీలతో సుదీర్ఘంగా చర్చించారు. జూలై నెలలో అంగన్వాడీలకు జీతాల పెంపునకు ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు తెలిసిందే. ఇక ఈ క్రమంలో రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని అంగన్వాడీలు కోరినట్లు రాతపూర్వకంగా ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించినట్లు సమాచారం. ప్రభుత్వ హామీతో అంగన్వాడీలు సమ్మె విరమించారు. అంగన్వాడీలతో చర్చించామని 11 డిమాండ్లు కూడా అంగీకరించామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. చాలా వాటిని అమలు చేసేందుకు కార్యాచరణ చేపట్టామని చెప్పారు. ఇక జీతాల అంశంపై జూలై నెలలో పెంచుతామని హామీ ఇచ్చినట్లు తెలియజేశారు. ఇక ప్రమోషన్ వయో పరిమితి 50 సంవత్సరాలు చేస్తామని, ప్రైమ్ ఏరియా, ట్రైబల్ ఏరియాలుగా విభజిస్తామన్నారు. ఇక మట్టి ఖర్చులు 20,000 ఇవ్వడానికి అంగీకరించామని, సమ్మె కాలంలో జీతం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇక సీఎంతో చర్చించి సమ్మె కాలంలో పెట్టిన కేసులు మాఫీ చేస్తారన్నారు. పనిచేసే సమయంలో యాప్లు వంటి సమస్యలపై స్పెషల్ సిఎస్తో గైడ్లైన్స్ తయారు చేయాలని చెప్పామన్నారు. ఇక ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని, ఏ ఒక్కరి మీద కక్ష సాధింపు చర్యలు లేదని మంత్రి బొత్స పేర్కొన్నారు. ఇక ప్రభుత్వం అంటే ఒంటెద్దు పోగడ కాదు, అందరితో చర్చించామన్నారు. చర్చలను మేము అంగీకరించామని, సమ్మెను విరమించినట్లు అంగన్వాడీ నాయకులు ప్రకటించారు. ఇకపై తాము విధుల్లోకి వెళ్లనున్నట్లు తెలిపారు. జీతాల పెంపుపై నిర్దిష్ట నిర్ణయంగా జూలైలో చేస్తామని హామీ ఇచ్చినట్లు స్పష్టం చేశారు. జీతాల పెంపు ఎంత అనేది కూడా రాతపూర్వకంగా ఇస్తామన్నారని ఏపీ అంగన్వాడీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సుబ్బరామమ్మ వెల్లడించారు. ఇక రిటైర్మెంట్ బెనిఫిట్ను పెంచుతామని హామీ ఇచ్చారన్నారు. ఇక మా డిమాండ్లు నెరవేర్చడానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు. అంగన్వాడీలకు ప్రత్యేకంగా వైఎస్ఆర్ బీమా, అంగన్వాడీల బీమా అమలు చేస్తామనడం సంతోషంగా ఉందన్నారు. రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచుతామని ప్రభుత్వం చెప్పిందన్నారు. ఇక టీఏ బిల్లుల అంశంలో కేంద్రం నుంచి వచ్చేలోపు రాష్ట్రం ఇవ్వడానికి ఒప్పుకుందని, ఇక సిఎఫ్ఎంఎస్ తీసేసి సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు వర్తింపజేస్తామని వెల్లడించారు. సమ్మె కాలానికి జీతం ఇస్తామని, కేసులు ఎత్తేస్తామని ప్రభుత్వం అంగీకరించింది అని అన్నారు. 3 రోజుల్లో మాకు మినిట్స్ ఇస్తారన్నారని ఏపీ అంగన్వాడీ అసోసియేషన్ అధ్యక్షురాలు బేబీరాణి తెలిపారు. కమిటీ వివరాలు మాకు అందిస్తామన్నారని వెల్లడించారు. రైట్, ఇక అంగన్వాడీలతో ప్రభుత్వం చేపట్టిన చర్చలు సఫలం అయ్యాయి. ఈ నేటితో అయితే అంగన్వాడీలు విధుల్లోకి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. అంగన్వాడీలు తమ దీక్షనైతే విరమించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు. మధు, ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీలు 42 రోజులు చేసినటువంటి సమ్మెలో భాగంగా నిన్న రాత్రి ప్రభుత్వం మరొకసారి 4వ దఫా చర్చలు సఫలమయ్యాయి. దీంతో అంగన్వాడీలంతా కూడా ఈ రోజు నుంచి తమ విధులకు హాజరు కానున్నారని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ రోజు మరొకసారి అంగన్వాడీలంతా కూడా భేటీ అయ్యి ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తానన్నటువంటి హామీల పైన నాయకులు ఇచ్చేటువంటి ఉపన్యాసం విన్న తర్వాత అందరూ కూడా విధులకు హాజరవ్వాలని చెప్పి నిర్ణయించారు. దీనిలో భాగంగా మొదటగా చూస్తే ప్రభుత్వం మధ్య అంగన్వాడీలో ప్రభుత్వం మధ్య చర్చలు సఫలమవడంతో సమ్మె విరమిస్తున్నట్లుగా కూడా ప్రకటించారు. అయితే ముఖ్యంగా ఉభయల అంగీకారం మేరకు వచ్చే జూలైలో జీతాల పెంపుకు ఇటు ప్రభుత్వం అంగీకరించింది. మంత్రి బొత్స, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణతో జరిగినటువంటి చర్చలు సఫలమవడంతో కొంతవరకు కూడా ఈ ప్రభుత్వానికి ఇది కొంత ఊరటని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద 11 డిమాండ్లతో కూడినటువంటి పత్రాన్ని వాళ్ళు అందించడం జరిగింది. అయితే 10 డిమాండ్లకు ప్రభుత్వం ఆమోదం జరిగింది. ఈ ఏడాది నుంచి అంగన్వాడీ వర్కర్లకు, హెల్పర్లకు జీవిత బీమా వర్తింపు చేస్తున్నామని కూడా చెప్పి
చెప్పారు. అది ప్రమాద బీమా కింద 2 లక్షల రూపాయలు, అద్దె భవనాల్లో ఉన్న అంగన్వాడీ సెంటర్లకు ప్రస్తుతానికి 66.54 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అంగన్వాడీ కేంద్రాల్లో ఏదైతే పరిశుభ్రత కోసం అవసరమైనటువంటి చీపుర్లు, బకెట్లు, మగ్గులు, ఇతర వాటిలన్నిటికీ కూడా ఈ మొత్తం 56,607 సెంటర్లకు గాను 7.81 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లుగా కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద సొంత భవనాల్లో ఏదైతే నిర్వహణ కొనసాగుతుందో దానికి సంబంధించి ఆ పెయింటింగ్లు, చిన్నపాటి మరమ్మతులకు సంబంధించి మొత్తం 21,206 అంగన్వాడీ సెంటర్లకు ఒక్కొక్క కేంద్రానికి 3,000 రూపాయలు చొప్పున 6.36 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు చెప్పారు. అయితే మొత్తం 45 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు పెంచుతూ కూడా ఈ యొక్క వయో పరిమితిని అయితే 45 నుంచి 50 సంవత్సరాల వరకు పెంచడం కూడా జరిగింది. మొత్తం మీద జరిగినటువంటి చర్చలతోటి అంగన్వాడీలు కొంతవరకు శాంతించారని చెప్పవచ్చు. ఇది కొంచెం ప్రభుత్వానికి కలిసి వచ్చే అంశంగా కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు మరొకసారి భేటీ అయిన తర్వాత అంటే ఏదైతే ఇప్పటి వరకు కూడా వీరికి సంఘీభావం తెలిపినటువంటి సిఐటియు నాయకులతో భేటీ అయ్యి రేపు ఉదయం నుంచి బహుశా ఈ రోజు మధ్యాహ్నం నుంచి విధులకు హాజరయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మధు. రైట్, థ్యాంక్ యూ వేడుకొండలు.